ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈ రోజు ముచ్చట ఏందంటే అసలు మీకు నేను చెప్పడం ఎందుకని మీరే చూసేయండి. మంచిగా గుమగుమలాడించే చికెన్, అందులోకి సూపర్ కాంబినేషన్లో బగారా రైస్ చూసేయండి. అసలు కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. అండ్ చికెన్లో కుమ్మేసేయడానికి మంచిగా రోటీ చేసిన అబ్బబ్బబ్బా అసలు ఎంత బాగున్నాయి కదా. ఆగవమ్మ వయ్యారి నువ్వు కాదు చెప్పుకోవడం మేము చెప్పాలి అంటారు కదా, మీరే చెప్తారండి. చూసేయండి. ఫస్ట్ చికెన్ చేసుకోవడానికి ఒక బౌల్ని పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే అందులో వేసేయండి. ఆనియన్స్ని అందులో వేసిన తర్వాత మంచిగా దాన్ని కలిపేసుకోండి. ఆనియన్స్ మగ్గే వరకు మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు వాటిని అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి కాస్తంత కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తలే. గట్ల అయినాక 1 లేదా 2 బిర్యానీ ఆకులను అయితే అందులో యాడ్ చేయండి. హలో, రెండేయమన్నా అని రెండేస్తారా ఏంది? ఎందుకు ఫ్రెండ్స్, ఎట్లయినా పడేస్తావు కదా, వేస్ట్ ఎందుకు చేస్తావు దాన్ని? ఉండను ఒకటి మళ్ళీ ఎప్పుడన్నా పనికొస్తుందేమో. నువ్వు పెద్ద పీచ్ ముఖం దాని ఉన్నావు అని అనుకోగలరు. ఏదో జోక్ చేసినాను, మీ ఇష్టం అబ్బా, ఎన్నన్నా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని యాడ్ చేసినాక ఏం చేస్తారు గది కూడా చెప్పాలన్నా నేను మీకు? అబ్బా కలిపేసుకోండి. ఒక్కసారి గరిట పెట్టి అలా ఇలా ఇలా అలా తిప్పేసుకుంటానే ఉండండి. అబ్బా ఇంకా గరిట తిప్పమన్నానని చెప్పేసి మొత్తం ఆయిల్ మొహం మీద పడే వరకు అయితే తిప్పకండి. హలో, నీ అంత ఎడ్డి మొహాలను మేము కాదు అని ఎందుకు అనుకుంటున్నావు? నిజంగా నాకైతే పడిందబ్బా, అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన. నెక్స్ట్ గైస్ మనమైతే ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని అటు ఇటు తిప్పేసుకోండి మళ్ళీ ఒకసారి. అబ్బా తొండి అయితే అస్సలు చేయొద్దు. మీరు డే 1 వీడియో చూడకుండా మళ్ళీ నువ్వు పోస్టే చేయలేవని అయితే చెప్పొద్దు. నేను ఆల్రెడీ చేసిన ఫ్రెండ్స్, ఇది డే 2 వీడియో, మీరే చూడలేకపోయారేమో. మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, వీడియో ఉంది గదే. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, జర ముక్క సక్క అయితే పక్కా ఉంటది ఫ్రెండ్స్. ముందు మనం ముసల్కొచ్చ ముచ్చటాపి మన వీడియోలకైతే వద్దా. మనం ముచ్చట్ల పడి ఉన్నామనుకో వంట సంగతి అంతే, ఇంకా ఇన్నోడు బతకడు. సో నెక్స్ట్ మనం టమాటాలను యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా వీడియోలో, నేనైతే నెక్స్ట్ టమాటాలను యాడ్ చేసిన. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి గరిట పెట్టి గిర్రని తిప్పేసేయాలి. అబ్బా ఏం ట్రై చేస్తున్నావులే, నేను గిర్ర అన్నా అని నువ్వు గిర్ర అంటున్నావు. నాకు తెలుస్తుంది మీరు నా వీడియో చేసుకుంటే ఏం చేస్తారు. తెలుస్తుంది నీకు, నువ్వు దేవుడు బిడ్డవి అందుకే నీకు తెలుస్తుంది అని మనసులో అనుకోకు. ఏదో ఉండబట్టలేక అలా అనేసాను లేమ్మా, తిట్టుకోకు. సర్లే, ఇందులో వేసిన ఐటమ్స్ అన్ని మగ్గే వరకు అలానే కలుపుతూనే ఉండండి కొద్దిసేపు. నెక్స్ట్ ఏంటి అనేసి అంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారిగా కలిపేసుకోండి. పచ్చివాసన పోయే వరకు దాన్ని అలానే ఉంచేసేయండి. ఫ్రెండ్స్ ఇది ఎంత కష్టమో కదా అసలు. మన లైఫ్ లో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంతో మంది నోట్ల నుంచి మనం ఎన్నో చెడు మాటలు పడినా, ఇంకా పడుతూనే కూడా ఉన్నా, మనం ఎంతగానో ఇష్టపడిన వాళ్ళు మనల్ని కాదనుకున్నా ఆ పెయిన్ చాలా కష్టంగా ఉంటది కదా. మనసులో ఎంత బాధ లేనట్టుగా పైనకి నవ్వుతూ యాక్ట్ చేయడం చాలా కష్టం కదా ఫ్రెండ్స్. అసలు మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే చాలా సిచ్యువేషన్స్ లో ఇలాంటి పెయిన్ ని ఫేస్ చేసి. నెక్స్ట్ మనం చికెన్ ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం ముందుగానే, దానిని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారిగా కలిపేసుకొని కాస్త మగ్గే వరకు దాన్ని అలాగే మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఫ్రెండ్స్ మా సైడ్ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ కాంపిటీషన్ చాలా గట్టిగా నడుస్తుంది. మరి మీ సైడ్? ఎవరైనా గెలవని కానీ గెలిచిన వాళ్ళు ఎవరైనా న్యాయంగా పని చేస్తే అంతే చాలు మనకి. అంతేనా? మరి మీరేమంటారు? నెక్స్ట్ మనం చికెన్ ని మంచిగా కలిపేసుకున్న తర్వాత దానిపైన ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. నేనైతే చికెన్ ని ఒక్కసారి ఒక్క రకం అయితే అస్సలు చెయ్య, ఒక్కొక్కసారి ఒక్కో విధంగా అయితే చేస్తా. ఒక్కొక్కసారి ఏమో ఫుల్ స్పైసీ చేస్తా, ఒక్కొక్కసారేమో అస్సలు స్పైసెస్ యూజ్ చేయ. ఇందులో కూడా నేను అసలు ఏం స్పైసెస్ అయితే యూజ్ చేయలేను, జస్ట్ సింపుల్ గా గిట్లా చేసేసిన. నెక్స్ట్ మనం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. హలో, మీరు గమనించారా? అసలు నేను అసలు ఇందులో కొత్తిమీరనే వేయలేను. మీరు అసలు గమనించడం లేదు కదా, అట్లుంటది మనతోని. అంత లేదు, మీరు అనుకున్నట్టు ఏం కాదులేండి, నేను మర్చిపోలేను. నా దగ్గర కొత్తిమీర కొద్దిగా ఉంది కాబట్టి ఫైనల్ గా గార్నిష్ చేసుకోవడానికి పనికొస్తుందని పక్కన పెట్టా. మర్చిపోయాను అనుకున్నారంట దొంగలు. మస్తు హుషారు ఉన్నారమ్మా మీరు. ఎలా అయితే నన్ను ఏడిపియాలా అని చూస్తారు. ఇగో గట్ల మీరు నన్ను ఏడిపియాలని చూసిరు అనుకో, నేనైతే 2 స్పూన్లు వేసుకునే కారాన్ని 4 స్పూన్లు అని చెప్తాను. అబ్బా అప్పుడు కారం ఎక్కువై మీకే మంచి అయితే వద్దులే, మీరు అలా కారంతో కొట్టుకుంటుంటే నేను చూసారు కదా ఫ్రెండ్స్. ఇందులో నేనైతే రుచికి సరిపడినంత కారంని అండ్ సాల్ట్ ని అయితే యాడ్ చేసుకున్నా. నేనైతే చాలా స్పైసీగానే తింటా, చప్పగా తినాలంటే అస్సలు నచ్చదు. సో మీరు ఎలా స్పైసీగా తింటారు, మీరు తినేదానిని బట్టి గట్ల చూసి అయితే వేసుకోండి. నేనైతే ఉప్పు కారం వేసుకొని మంచిగా దాన్ని కలిపేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ సొసైటీ అండ్ ఈ సొసైటీలో మనుషులు మనకు ఎప్పుడు అర్థం కారు కదా. మనం ఏది చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మంచి చేస్తే 1 డే కూడా గుర్తు చేయరు. మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఇయర్ మొత్తం మన టాపికే మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి వాళ్ళు అన్ని తెలిసి కూడా మూసుకుంటారు, కానీ పక్క వాళ్ళ మీద పడైతే ఏడుస్తారు. సైలెంట్ గా ఉంటే నల్లికుంట్ల
తెలియట్లేదు అంటారు. గబగబా మాట్లాడేస్తే చాలా హుషారుంది అంటారు. సరే అని కాస్త నార్మల్ గా ఉన్న మొహంది అంటారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఉందామా అంటే సిగ్గులేంది అంటారు. అసలు ఇవన్నీ అనే వాళ్ళకి సిగ్గుందా లేదా నాకు అస్సలు అర్థం కాదు. అయినా ఉంటే గివన్ ఎందుకు అంటారులే. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్ లోకి వస్తే ఉప్పు కారం వేసుకున్న తర్వాత చికెన్ ని మంచిగా కలుపుకున్నాక అందులో మనకి గ్రేవీకి సరిపడినంతగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఎలాంటి మసాలాలు యూజ్ అయితే చేయలేను ఫ్రెండ్స్, సింపుల్ గానే చేసిన. మీకైతే నా మీద చాలా కోపం వస్తుంది కదా, నా మీద ఎందుకు కోపం వస్తుందో నేను చెప్పాలన్నా, దానికి కామెంట్ చేయండి దీనికి కామెంట్ చేయండి అని చెప్తుంది కానీ అసలు కామెంట్ బాక్స్ ఆన్ చేయదని అనుకుంటారు కదా, నన్ను తిట్టుకుంటారు కదా. నేను ఎందుకు ఆన్ చేయనో చెప్పనా, నేనంటే పడని వాళ్ళకి నేను ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది నన్ను తిట్టడానికి అని చెప్పేసి నేను ఆన్ చెయ్యను. అట్లా అని చెప్పేసి నన్ను తిడితే నేనైతే అసలు ఊరుకోను కూడా, ఎవరైనా సరే కానీ ఇచ్చి పడేస్తా. ఫైనల్ గా మనం పీసెస్ అన్ని ఉడికేసిన తర్వాత చికెన్ మసాలాని అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటుగా కలుపుకొని ఫైనల్ గా గార్నిష్ అయితే చేసుకోండి కొత్తిమీర. నేనైతే దీన్ని గార్నిష్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ ని కుక్ చేయాలి. ఎందుకట్లా లొట్టలేస్తున్నా, నాకు తిందువు గానీ ఎందుకట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నా, అక్కడక్కడ చెయ్యకబ్బా ఇంకన్నా మన చేసేది. ఫ్రెండ్స్ ఒక్కసారి రైస్ చూడండి, అసలు కలర్ఫుల్ గా మస్తుంది కదా, దాన్ని చూస్తే మీకన్నా ముందుగా నాకే పిచ్చి పిచ్చి అవుతుంది. అందుకే అంటారేమో అందరూ సకల శాస్త్రాలు దొంగ గుణాలు అని. మీకేమో అట్లా చేయకుండా అని చెప్తే నేనే అగడగడ చేస్తున్నా కదా. ఓకేలే మనం ఫాస్ట్ గా చేసుకొని తినేద్దాం, అబ్బా ఆకలేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రైస్ ని కుక్ చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అన్నంకి సరిపోయేటట్టుగా బౌల్ అయితే దానిపైన పెట్టేసుకోండి. బౌల్ కాస్త పెద్దదిగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకనేసి అంటే బౌల్ చిన్నదిగా ఉంటే అన్నం టైట్ అయిపోయి సరిగ్గా ఉడకదు, పైనకు వచ్చేస్తుంది కాబట్టి కాస్త పెద్దదిగా ఉండేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ అందులో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే జర చూసేసుకోండి కాస్తనే, ఎందుకనేసి అంటే మనం ఆల్రెడీ కర్రీలో వేసాం కదా ఆయిల్. రెండింటిలో ఎక్కువ వేసేస్తే ఆయిల్ ఎక్కువగా తినడంతో హెల్త్ పాడవుతుంది. సో అందులో ఎక్కువ వేస్తే ఇందులో కొంచెం వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇందులో వేసాక కాస్త అటు ఇటుగా కలుపుకోండి. ఫ్రెండ్స్ నేనైతే ఇది కూడా అసలు ఏమీ స్పైసెస్ యూజ్ అయితే చేయలేను, దీనిని కూడా ఏం స్పైసెస్ యూజ్ చేయకుండా నార్మల్ గానే చేసిన. ఎందుకనేసి అంటే రైస్ వచ్చేసి నా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు. చిన్న పిల్లలు తినే ఫుడ్ లో మసాలాలు యూజ్ చేయడం పిల్లల హెల్త్ కి అంత మంచిది కాదు కదా. నేనైతే బిర్యానీ ఆకు తప్ప ఏ మసాలా యూజ్ చేయలేను. చిన్న పిల్లలు తినే ఛాన్స్ లేదు అనుకుంటే మీరు యూజ్ చేసుకోండి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని కాస్త అటు ఇటుగా కలుపుకోండి. నా బాబు అయితే ఇది కూడా ఇష్టంగా తింటాడు. మరి మీ పిల్లలు ఏమేమి ఇష్టంగా తింటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేనైతే రోటీ కూడా చేసిన. ఫస్ట్ నాకు అసలు రోటీ చేయడమే రాకుండా, నేను అసలు రోటీ చేయడం ఎందుకు నేర్చుకున్నానంటే మెయిన్ రీజన్ అయితే మా డాడీకి షుగర్ రావడంతో నేను రోటీ అయితే నేర్చుకున్నాను. ఇందులో కరివేపాకునైతే వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్ ఇది నిజమే కదా, కొంతమందికి మనం ఎంత కేర్ చూపించినా అర్థం కాదు, ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోరు కదా. ఇలా మిమ్మల్ని కూడా ఎవరైనా అవాయిడ్ చేస్తున్నారు అయితే ఇలాంటి వాళ్ళ కోసం అస్సలు మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. మరి మనల్ని చిన్న చూపు చూసి కాదనుకున్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళపైన మనం రివెంజ్ తీర్చుకొని అవసరం లేదు. జస్ట్ సింపుల్ మన సక్సెస్ తో వారికి సమాధానం చెప్పాలి. అవునా కాదా ఫ్రెండ్స్? నా ఒపీనియన్ అయితే ఇది, నేనైతే ఇట్లే అనుకుంటా. మరి మీరు ఫ్రెండ్స్ కామన్ గా అందరికి రోటీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో రోటీ నేర్చుకోవడంతో చాలా మందికి ఫ్యూచర్ లో చేసి పట్టే అవకాశం ఉంటుందని నేనైతే రోటీ నేర్చుకున్నాను. ఫ్రెండ్స్ నాకైతే రోటీ చేయడం వచ్చు, మరి మీకు? నాకు తెలిసి అయితే మీకు అస్సలకే రాదు, కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా అని చెప్పి మీరు తొండి చేసి నా ముందు వచ్చు అని చెప్తారు. అమ్మా దొంగ శాతాలు అన్నీ తెలుసు. ఇప్పుడు మనం దొంగ ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ఇందులో రుచికి సరిపడినంతగా సాల్ట్ ని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. అది కూడా మంచిగా వేగే వరకు మంచిగా ఒకసారి కలుపుకోండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ రైస్ ని 3 గ్లాసెస్ అయితే తీసుకున్నా. 3 గ్లాసెస్ రైస్ కి 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నా. 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ మెజర్మెంట్ తో తీసుకున్నా. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పనా, పుదీనా అండ్ కరివేపాకు మాకు ఫ్రీగానే దొరుకుతాయి తెలుసా. అవునా, ఎవరిస్తారో జర మాకు చెప్పవా, మేము తెచ్చుకుంటాం అనుకుంటున్నావా? అట్లా అస్సలు అనుకోకు, ఆశ దోష. వెనకటికి నీలాంటిదే ఒకటి సామెత చెప్పింది, ఆకలికి అమ్మ అంటే ఎవడికి పుట్టినో బిడ్డ అన్నదంట. మరి యాగానికి ఎవడిస్తాడమ్మా మహారాణి. కుక్కట్లో దొరుకుతాయంటే గదే గాయస్ మా పెరట్లో పెడతాం, సో అలా దొరుకుతాయి. ఏడ్చావులే రిసొచ్చిందనా అని అనుకోకండి అబ్బా ప్లీజ్. మీరు అలా అనుకోనంటే మీకు చిట్కా చెప్పనా, గదేంటంటే కొత్త చింతపండు అయినా కలర్ బ్లాక్ అవుతుందనేసి యూజ్ చేయకుండా అలానే ఉంచేస్తున్నారా? అయితే ఒక చెవిటు పడి చిట్కా చెప్తా. చింతపండుని ఫ్రిడ్జ్ లో పెట్టి యూజ్ చేసుకోండి, కలర్ చేంజ్ అవ్వదు. లో వాటర్ వేసాక నెక్స్ట్ నేను వాటర్ మరిగే వరకు నా బాబుతో టైం పాస్ చేసిన. చూడండి అసలు ఎంత క్యూట్ గా చేస్తుండు కదా. నా కొడుకుని కాదు గానీ నా కొడుకు గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది అసలు. ఎందుకంటే నేను చెప్పిన మాట వింటాడు, నన్ను విడిచిపెట్టి అయితే అస్సలు ఉండడు. మెయిన్ గా నేను ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నా బాబు మాత్రం అందరిలా కాదు, నన్ను అస్సలు వదిలేయడు. అలా అని చెప్పేసి ఫ్యూచర్ గురించి అయితే సర్టిఫికెట్ ఇవ్వట్లేను, ఇప్పుడు చిన్న బాబు కాబట్టి వదిలేయడు, ఫ్యూచర్ లో నీ దగ్గరే ఉంటాడా అని అనుకుంటున్నావు కదా.
అవునులే, అది కూడా పాయింటే. ఫ్యూచర్ లో ఏమేం జరుగుతుందో గెస్ చేయలేం కదా, చెప్పలేం. నాకైతే చాలా అలవాటు ఇది. వంట చేసేది చేస్తూనే మధ్య మధ్యలో మా చిన్నోడి దగ్గరకు వచ్చి టైం పాస్ చేస్తూ ఉంటా. ఏమో నబ్బ, కానీ నాకు మా చిన్నోడు ఒక 10 minutes కనబడకపోయినా నాకు అస్సలు మనశ్శాంతి ఉంటది. కానీ దొంగ మొహపోడు అన్ని దొంగ శాతలు చేస్తాడు. అన్నం తినరా బాబు అంటే నన్నే దొంగ అంటాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? తినడం విషయంలో చాలా సతాయిస్తారా? పిల్లలకు అదేంటో గానీ అన్నం ఒక్కటి తినరు, కానీ మిగిలిన అడ్డమైన గడ్డి మొత్తం తింటారు. బాబోయ్, అసలు ఇదేందో నాకు అర్థం కాదు. అయినా పిల్లలు మాత్రమే ఎందుకు అనడం, మనం కూడా అంతే కదా. జంక్ ఫుడ్ హెల్త్ కి మంచిది కాదని మనం తినక మానేస్తున్నామా? మనం ఏదో పర్ఫెక్ట్ గా ఉన్నట్టు పిల్లల్ని అనేస్తాం. అందుకే అంటారేమో సకల శాస్త్రాలు దొంగ గుణాలు అని. ఊరికే అన్నారా? అనలేరుగా. ఇలా మనలాంటి వాళ్ళని చూసే సామెత పుట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేది. వాటర్ బాగా మరిగే వరకు వెయిట్ చేసాం కదా. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా తీసి వాష్ చేసి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేసుకోవాలి. బియ్యం వేసేసిన తర్వాత దానిపైన మూతని పెట్టేసి ఒక 5 to 7 minutes వరకు అలానే వదిలేసేయాలి. ఆ టైంలో రైస్ మొత్తం ఉడికిపోతుంది. చూసేయండి వీడియోలో. ఇంకా కాస్త పైన వాటర్ వాటర్ గా అనిపిస్తుంది కదా. సో అదంతా పీల్చే వరకు మంటని హైలో కాకుండా సిమ్ లో పెట్టేసి ఉంచాలి. ఆ రైస్ ను ఒక్కసారి అలా ఇలా కలిపేసి దానిపైన మూతను పెట్టేసి అలానే ఉంచేసేయండి. ఇంకా 5 minutes తర్వాత అదే దమ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రైస్ మొత్తం అయిన తర్వాత జర సోకులకు కలర్ఫుల్ గా ఉండాలని కాస్తంత పైన ఫుడ్ కలర్ వేసి కలిపాను. చూసేయండి, అసలు ఎంత మ్యాజిక్ ఉంది కదా. కలర్ఫుల్ గా నాకైతే చాలా నచ్చింది. అయినా నేను చేసింది నాకు నచ్చకుండా ఎలా ఉంటదిలే గానీ, నాకు నచ్చడం పెద్ద గొప్ప కాదులే. అయినా మీకు నచ్చాలి అంతే కదా. ఎవరు చేసిన వంట వాళ్ళకి పర్ఫెక్ట్ గానే అనిపిస్తుంది. సర్లే, ఇప్పుడు చికెన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఏంటి? గదే రోటీ. ఇంత చికెన్ చేసుకొని రోటీ లేకపోతే బాగుంటదా? అసలు అయితే చికెన్ లోకి రోటీ ఉండాల్సిందే కదా, తప్పకుండా. ఫాస్ట్ గా పిండిని అయితే కలిపేసుకొని పిండి పైన టపాటప్ 2 దెబ్బలేసి బండకేసి బాది పెనం వేడైన తర్వాత అలా పెనం మీద వేసి ఏంటే కాలేసావా అని అడగండి. మొత్తం కాలనమ్మగా అని రోటీ అనగానే కాస్త నీళ్ళు తీసుకొని మొత్తం పూసేసేయండి దాని మొహానికి. అలా లేపి దాన్ని ఇలా రిటర్న్ ఎత్తేసి ఏంటే ఇంకా కాలట్లేవు అని మీరంటే, అయ్య బాబోయ్ అమ్మాయి గారు కాలుతున్నానండి అలా అది అనే వరకు దానితో ప్రెస్ చేసుకుంటూ అలానే కాల్చుకోండి. దానితో అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అబ్బా, మీకు తెలియనట్టు మస్తు యాక్ట్ చేస్తారు. అబ్బా, ఇగో నాకు కోపం తెప్పించినావు అనుకో, రొట్టెలకర చేయాల్సి నీ మూతికి వాత పెడతా. ఇట్లా మీ మమ్మీ నిన్ను అనకుండేనా? మరి గదే ఖర్చి. అబ్బా, అన్ని తెలుసు కానీ తెలియనట్టే యాక్ట్ చేస్తుంది అమ్మ బొమ్మ. మహానటులు. ఇలా పర్ఫెక్ట్ గా కాల్ చేసుకున్న తర్వాత దీనిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇలా మీరు ఎన్ని చేసుకుంటారో అని చేసుకొని ఇలా కాల్ చేసుకొని తినేసేయాలి అంతే. ఇంకా అబ్బా, రొట్టె చేయడం ఇంత సింపులా అని అనుకుంటున్నావు నువ్వు నీ మనసులో. అసలు ఈ వీడియోలు ఏమో గానీ నా తల ప్రాణం తోక్కొస్తుందబ్బా. ఈ వీడియోలు చూసి ఎడిట్ చేయడం ఒక లెవెల్ అయితే నా బాబుకి తెలియకుండా వాయిస్ ఓవర్ చేయడం అది ఇంకో లెవెల్ అబ్బా. ఎందుకనేసి అంటారా? నేను ఇలా చేస్తే మా చిన్నయ్య అలానే చేస్తాడు. నేను ఎట్లా మాట్లాడితే తన అట్లనే మాట్లాడతాడు. నేను ఎట్లా యాక్ట్ చేస్తే తన అట్లనే చేస్తాడు. తనకి కనిపించేలా నేను ఫోన్ ముందు పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇస్తే వాడికి మాటలు పర్ఫెక్ట్ గా రావు. ఇంకా కానీ వచ్చి రాని మాటలతో ఫోన్ ముందుకొచ్చి నా పైన కూర్చొని అవే అంటాడు. అసలు డిస్టర్బ్ చేసి పడేస్తాడు అబ్బా మొత్తం. సో వాడిని మేనేజ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది అబ్బా. అదొకటి అయితే మరొకటి, మీకేదో బోర్ కొట్టకుండా ఉండాలని నేనేదో లొడలొడ వాగేస్తా ఉంటే ఈమెకేమైందప్ప గిట్లా చేస్తుంది, అంత పిచ్చి చేస్తుంది అంత అని అంటూ నన్ను ఎక్కిరిస్తున్నారు అబ్బా అందరూ. అయినా ఎవరేమనుకుంటే మనకెందుకులే. మీకు బోర్ కొట్టకుండా ఉండాలి అంటే నేను ఏదో ఒకటి వాగేసేయాలి కదా, సో వాగేస్తా. ఫైనల్ గా అయితే గిట్లున్నాయి అబ్బా నా కష్టాలు అయితే వీడియోస్ కోసం. సర్లే, ఇప్పుడైతే మనం ముసలికచ్చ ముచ్చట్లు ఆపి, హలో అక్క ఏంటి తిందామంటే గట్టెటో చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు గంతగాను? నాకు తెలుసులే నువ్వేం ఆలోచిస్తున్నావు. ఓట్కి 5,000 తీసుకుందామనే కదా నీ ఆలోచన అంతా. తెలుసు నాకు నీ దొంగ లెక్కలన్నీ. సర్లే తీసుకుందువు గానీ ఫస్ట్ అయితే తిందాం రా. ఇవన్నీ చూస్తే కడుపులో మిక్సీ గిర్ర అంటుంది. మీకు కూడా అంటుంది కదా నాకు తెలుసు. సరే మీరు కూడా తినిపోండి. ఓయ్, ఫస్ట్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినాక తిను. చలో రైట్ మరి. ఓకే గైస్, బాయ్ బాయ్.